హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మన ఆంధ్ర సిస్టర్స్ ఛానల్లో ఎర్రనోకు ఉప్మా సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని దాంట్లో 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పుని, 2 టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పుని, హాఫ్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని వేసి ఎర్రగా వేపుకోవాలి. చూడండి, పోపు ఎంత ఎర్రగా వేగితే అంత ఉప్మా టేస్టీగా ఉంటుందని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే పోపు బాగా వేగుతుంది, ఉప్మాకి ఎక్కువ టేస్ట్ వస్తుంది. అలానే మరీ ఎక్కువ కాదు, కొంచెం మోడరేట్గా ఆయిల్ని యూస్ చేయాలి. ఇలా వేగిన పోపులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి అవి కూడా కొంచెం చిటపట్లాడుతూ వేగేలా చూసుకోండి. అలా పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడే కొంచెం కరివేపాకును కూడా దాంట్లో వేసుకోండి. మీరు నూక ఒక గ్లాస్ తీసుకుంటే దానికి 3 గ్లాసుల నీళ్ళని తీసుకోండి. మీ నూక కొంచెం మరీ సన్నగా ఉందనిపిస్తే 2.5 గ్లాసెస్ వాటర్ సరిపోతాయి. నేనైతే కొంచెం లావు నూకే వాడుతున్నాను కాబట్టి ఒక గ్లాస్ నూకకి 3 గ్లాసుల నీళ్ళని ఈ పోపులో యాడ్ చేసుకున్నాను. పోపులో నీళ్ళు పోయగానే సుయ్యమని సౌండ్ రావాలి, పోపు బాగా వేగిందనడానికి అది ఒక గుర్తు అనమాట. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని ఆ నీళ్ళల్లో యాడ్ చేసి నీళ్ళని బాగా మరగనివ్వండి. అంటే ఆయిల్ అంతా పైకి తేలి నీళ్ళు బాగా పొంగొస్తూ మరగాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు నీళ్ళు బాగా మరిగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని మీరు కొలిచించుకున్న నూకని దాంట్లో యాడ్ చేసి కంప్లీట్గా ఉడకనివ్వాలి. ఇది ఉడకడానికి ఖచ్చితంగా ఒక 5 నుంచి 7 మినిట్స్ పడుతుంది. చూడండి, అలా బబుల్స్ వస్తూ ఉడకాలి, నీరంతా పూర్తిగా ఆవిరైపోవాలి. మ్యాక్సిమం ఒక 70 to 80% కుక్ అయిపోయింది అనిపించినప్పుడు మూత పెట్టి ఉంచితే పలుకు ఉండదు, అలానే ఉప్మా కూడా మంచి టేస్టీగా ఉడుకుతుందనమాట. చూడండి, ఇలా సింపుల్గా పిల్లలు క్యారేజీ హడావిడి ఉన్నప్పుడు ఇలాంటప్పుడు చాలా ఈజీగా 5 to 10 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. మీకు టైం ఉంది, పిల్లలు తింటారు అనుకుంటే దీంట్లో మీకు కావాల్సిన వెజిటేబుల్స్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి పెట్టడం కూడా ఇది చాలా చాలా మంచిదన్నమాట. చూడండి, అలా ఒక 5 మినిట్స్ స్టవ్ సిమ్లో ఉంచి కంప్లీట్గా ఆఫ్ చేసేసుకోవడమే. మన ఉప్మా అప్పుడు పూర్తిగా రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ ఉండి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకెందుకు లేటు, వీడియో చూస్తేనే ఉప్మా తయారు చేసేయండి. టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని ఎప్పుడులా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్స్.